పులిపిరి అనేది మనకి స్కిన్ ట్యాగ్ అంటామండి, రైట్? బాడీ మీద స్కిన్ ట్యాగ్ వస్తే ఒక కాడలాగా వచ్చి వస్తుంది. వెరస్ ఫేస్ మీద వస్తే మనకు ఆల్మోస్ట్ పుట్టుమచ్చల్లాగా ఉంటాయి అవి. అంటే స్కిన్ సర్ఫేస్ కి అతుక్కుపోయి ఉంటాయి అనమాట. పులిపిర్ల అనేది ఫస్ట్ థింగ్ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి వస్తుంది. బాగా లావు ఉంటారు చూడండి, ఒబేస్ పీపుల్ కి వస్తుంది. అండ్ నెక్ దగ్గర చాలా మందికి వచ్చినప్పుడు రప్చర్ అయ్యి, అంటే స్కిన్ టు స్కిన్ రబ్ అయ్యి దాని వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెవీ జ్యువెలరీ వేసుకున్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సమ్మన్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మల్టిపుల్ రీజన్స్ అనమాట. దీనికి క్రీమ్స్ హెల్ప్ అవుతాయా జనరలీ అంటే క్రీమ్స్ వర్క్ అవ్వండి, బికాస్ ఆల్మోస్ట్ అవి స్కిన్ కి స్టక్ అయి ఉన్నాయి అనమాట. సో యూ కాంట్ రిమూవ్ దెమ్ విత్ ద క్రీమ్స్ ఆర్ ఎనీథింగ్. ఆర్ఎఫ్ లేజర్ అని చేస్తాం, లేదా CO2 లేజర్ అని చేస్తాం అనమాట. ఎలక్ట్రోకాటరీ వాట్ వి డూ అంటే ఆ ఏరియాలో నమ్మింగ్ పెట్టేసి ఆ ఏరియాలో బర్న్ చేస్తాం అనమాట. సో అది సూపర్ఫిషియల్ గా మెల్లగా హీల్, ఒక 10 days లో హీల్ అయి వెళ్ళిపోతుంది. CO2 లేజర్ అయినా అంతే, ఆ లేజర్ ఎనర్జీ ఓన్లీ అక్కడ డెలివర్ చేస్తే అది హీల్ అయి వెళ్ళిపోతుంది. ఇది పర్మనెంట్ రిడక్షనా అంటే మేబీ ఒక 1-2 years వరకు కంట్రోల్ అవుతుంది. బట్ వాళ్ళకి నిజంగానే జెనెటిక్ టెండెన్సీ ఉంది, లేదా వాళ్ళ డయాబెటీస్ ని కరెక్ట్ చేసుకోలేదు, వాళ్ళ ఒబేసిటీని కరెక్ట్ చేసుకోలేదు అంటే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.